అమరావతిలో కాంట్రాక్టర్ తన పని తను చేశాడు. మధ్యలో ఆ కాంట్రాక్ట్ అయిపోయిందా లేకపోతే రద్దయిందా ఏదైనా సరే ఆ సరుకులు వేరే వాళ్ళకి అమ్మేశాడు. వాళ్ళు తీసుకుని వెళ్తుండగా నిన్న పత్రికలో రచ్చ నడిచింది. సిఆర్డీఏ అధికారులు ఇప్పుడు వాటిని వెనక్కి తెప్పించారు. దాన్ని చంద్రబాబు అధికారంలోకి వస్తున్నారు కాబట్టి భయపడి సిఆర్డీఏ అధికారులు ఈ పని చేశారు అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది ఈనాడు. రాజధానిలో రోడ్లు తవ్వుకుపోతున్నా ఏమాత్రం స్పందన లేదు. రైతులకు కేటాయించిన ప్లాట్లో మట్టిని తీసుకెళ్తున్నా అడ్డుకోలేదు. నిర్మాణాల నుంచి ఇనప సామాన్లని దొంగిలించుకెళ్తున్నా ఫిర్యాదు చేసిన పాపాన పోలేదు. ఉద్దండరాయనపాలెంలో మోడీ శంకుస్థాపన చేసిన స్థలంలో అమరావతి ప్రణాళిక నమూనాలను ధ్వంసం చేసిన ఉలుకు పలుకులేదు. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు వెంబడి చేయాల్సిన భారీ తాగునీటి పైప్ లైన్కి అనుమతి లేకుండానే గుత్త సంస్థ పట్టుకెళ్తున్న సంబంధం లేనట్టు ఊరుకున్నారు. గత 5 ఏళ్లలో ఇది సిఆర్డీ అధికారుల వ్యవహార శైలి. అట్లాంటిది అమరావతికి వ్యతిరేకంగా సీఎం జగన్ వ్యవహరిస్తుండటంతో సిఆర్డీ అధికారులు ఇందుకు తగ్గట్టే నడుచుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు మినహా మిగిలిన వాటిని పూర్తిగా గాలికి వదిలేశారు. అట్లాంటిది అధికారులు గురువారం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. మందడంలోని నిల్వ కేంద్రం నుంచి ఎల్ఎన్టీ సంస్థ వ్యాపారులకు విక్రయించిన సరుకును ఆగమేఘాల మీద వెనక్కి రప్పించి అన్లోడింగ్ చేయించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ప్రచారం ఉన్న సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఆయన స్పందించి ఇంజనీరింగ్ అధికారులను హుటాహుటిని పంపించారు. ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతుండ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుండడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. కూటమి అధికారం చేయబడితే అమరావతికి ప్రాధాన్యం ఇస్తారనే సంకేతాలతో సిఆర్డీఏ అధికారులు వెంటనే స్పందించినట్టు తెలిసింది అన్నటువంటిది ఈనాడు ప్రొజెక్ట్ చేసింది.